హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చి చికెన్తో పాప్కార్న్ అండి. ఈ చికెన్ పాప్కార్న్ చేయడానికి 1/2 కిలో బోన్లెస్ చికెన్ అయితే పట్టుకొచ్చుకున్నామండి. తెచ్చుకున్న చికెన్లోకి 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని 1 నిమ్మ చెక్క అయితే వేసుకుంటున్నానండి. చికెన్తో ఎప్పుడు ఒకేలాగా కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. అందుకని నేను అప్పుడప్పుడు ఇలాంటి వంటలు అయితే ట్రై చేస్తూ ఉంటానండి. ఈ చికెన్ పాప్కార్న్ అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా కానీ చాలా బాగా వచ్చింది. ఈ మసాలాలన్నీ వేసుకున్న చికెన్ అయితే ఒక 2 గంటల సేపు పక్కకు పెట్టుకుందామండి. మనం కలుపుకున్న చికెన్కి పైన కోటింగ్ కోసం ఇప్పుడు తీసుకుంటున్నది 2 కప్పులు మైదా అండి. 2 కప్పులు మైదా తీసుకొని 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. దీనిలోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకోవాలండి. 1 స్పూన్ కారం వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ అండి, ఇది కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ బేకింగ్ పౌడర్ వేయడం వల్ల, కార్న్ఫ్లోర్ వేయడం వల్ల పైన మనకి క్రంచీగా చికెన్ అనేది నానబెట్టుకున్నాం కదండి, లోపల జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి. వేసుకున్నవన్నీ మంచిగా పిండిలో కలిసే వరకు అయితే కలుపుకోవాలి. మనం 2 గంటల సేపు నానబెట్టుకుని చికెన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మనం కలుపుకున్న పిండిలోకి అయితే వేసుకొని పిండి అనేది ఒకసారి ఇలా పట్టించి వీటిని కూలింగ్ వాటర్లోకి అయితే వేసుకోవాలండి. మనం ఇలా చేస్తామనుకున్నప్పుడు వాటర్ పెట్టుకోవడం కానీ ఐస్ ట్యూబ్ లాంటివి పెట్టుకుంటే ఇవి వేసుకోవడానికి ఈజీ అవుతుంది. పిండిలో ఒకసారి కలుపుకున్న ఈ చికెన్ని కూలింగ్ వాటర్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఈ కూలింగ్ వాటర్లో వేయడం వల్ల కూలింగ్ వాటర్లో వేసి మళ్ళీ ఇవి బయటికి తీసి పిండిలో మళ్ళీ కలిపి దీన్ని ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి. కూలింగ్ వాటర్లో వేయడం వల్ల ఈ పిండి పట్టించినప్పుడు పిండి అనేది ముక్కలకి మంచిగా పట్టి పాప్కార్న్ షేప్లో అయితే మనకి ఈ చికెన్ ముక్కలు అనేది వస్తాయండి. వేసేటప్పుడు ఇలా ఎదురాల్చినట్టు వేసామంటే పాప్కార్న్ షేప్ అయితే వస్తుంది మనకి. ఆయిల్ ఏంటి ఇలా ఉందనుకోకండి, దీనిలో చికెన్ ఫ్రై అయితేనే చేసేయాలండి. అదే ఆయిల్ ఉందని వీటిని ఫ్రై చేసేసుకుంటున్నాను. దీని ప్రాసెస్ అంతా సేమ్ కేఎఫ్సి చికెన్ చేసిన ప్రాసెస్లోనే ఉంటుందండి. చికెన్ పాప్కార్న్ ప్రాసెస్ కూడా ఇలా 2 సైడ్లకి తిప్పుకుంటూ వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ చికెన్ ముక్కలు అనేది చిన్నగా కట్ చేయించుకుంటే సరిపోయేదండి. నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి తెలియలేదు. ఇంకా చిన్న సైజులో కట్ చేయించుకుంటే అచ్చం పాప్కార్న్ షేప్ అయితే వస్తుంది. ఇవి మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీన్ని టమాటా సాస్తో కనుక సర్వ్ చేసుకున్నామంటే పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు.
అలాగే మరలా మరలా చేసి మనవి కూడా అడుగుతారండి. అంత టేస్ట్ వచ్చినాయి. కొద్ది షేప్ అనేది అటు ఇటైనా పాప్కార్న్ లాగే బయట కొనాలంటే ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి. ఇలా ఇంట్లోనే మనకి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇంట్లోనే. ఇప్పుడు వంటింట్లో ఏ ఐటమ్ లేని వాళ్ళు అయితే ఉండట్లేదు కదా, అన్నీ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు కదండి. అలా ఉన్న వాటితోనే పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి ఇచ్చామంటే బయట ఫుడ్ అనేది అలవాటు చేసుకోరండి పిల్లలు. లోపల కూడా మంచిగా, లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా ఈ చికెన్ పాప్కార్న్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.